ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు ఎస్పీఎన్ఐఎస్ అకాడమీ. ఈ రోజు లెక్చర్ 6 లో భాగంగా ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ కరెంట్ అఫైర్స్ మార్చి 2024లో ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేసుకోబోయే పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిలో భాగంగా ఆల్రెడీ మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డిఫెన్స్ కి సంబంధించి మార్చి నెలలో ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వాటి గురించి ఆల్రెడీ లాస్ట్ వీక్ లో మనం డిస్కస్ చేసాం. ఈ వీక్ లో ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ కి సంబంధించి డిస్కస్ చేస్తే ఓవరాల్ గా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ మీద ఉన్న కరెంట్ అఫైర్స్ మార్చి 2024లో ఉన్న కరెంట్ అఫైర్స్ మీద కంప్లీట్ మనకు అవగాహన వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే దానిలో భాగంగా ఈ రోజు క్లాస్ లో మనం నేర్చుకోబోయే అంశాలు ఏంటంటే మొత్తం ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉందో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, అలాగే దాంతో పాటుగా హెల్త్ ఒకటి ఉంటుంది. హెల్త్ రిలేటెడ్ ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేస్తాం. అంటే మన సిలబస్ ఇది ఎక్కడ ఉంటుందంటే యూనిట్ 3 అండ్ 4 ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ గా ఉంటే హెల్త్ వచ్చేసరికి యూనిట్ 5 రిలేటెడ్ గా ఉంటుంది. ఓవరాల్ గా ఈ 3 యూనిట్స్ రిలేటెడ్ గా ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో వాటి గురించి మనం ఈ రోజు డిస్కస్ చేసుకోబోయే పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిలో భాగంగా ఒకసారి మనం కరెంట్ అఫైర్స్ ని ఎప్పటి నుంచి చదవాలి, ఎలా చదవాలి అని చాలా మంది కొన్నిసార్లు మెసేజ్ పెట్టడం, అడగడం ఇలా చేస్తున్నారు. ఒకసారి దాని గురించి కూడా మనం చూద్దాం. అయితే కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పటి నుంచి చదవాలి, ఎప్పటి నుంచి చదవాలంటే కరెంట్ అఫైర్స్ మీరు 3 ఫేజెస్ గా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ ఫేజ్ అదే ఫేజ్ 1, అలాగే దాని తర్వాత ఫేజ్ 2 పెట్టుకోండి, తర్వాత ఫేజ్ 3 అనేది పెట్టుకోండి. దీనికి మనం టైం లైన్స్ ఇచ్చుకోవాలన్నమాట. దాన్ని పక్కాగా ఈ విధంగా ఫాలో అయితే ఎగ్జామినర్ కూడా వాటిని ఫ్లోని ఆ విధానాన్ని అనుసరించే పేపర్ తయారు చేస్తారు కాబట్టి మనం కూడా కొంతవరకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో ఫేజ్ 1 లో భాగంగా మనం ఏం చదవాలంటే లాస్ట్ 5 years లో ఏవైతే కరెంట్ అఫైర్స్, ఎస్పెషల్లీ మేజర్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ 5 years కాదు, లాస్ట్ 10 years ఏదైనా కానీ లాస్ట్ మంత్స్ లో లేదంటే లాస్ట్ ఇయర్స్ లో ఏవైతే మేజర్ గా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చంద్రయాన్ 3 జరిగింది. మనకి ఈ చంద్రయాన్ 3 జరిగింది, దాని రిలేటెడ్ గా 2 ఉంది, అలాగే 1 ఉంది. దాని గురించి మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే దాంతో పాటు మనకు గగనయాన్ పంపించారు, గగనయాన్ పంపించబోతున్నారు. అలాగే దాంతో పాటు ఎక్స్పోసాట్ పంపించారు. దాని రిలేటెడ్ ఏవైతే మనకి బ్యాక్ లేదంటే లాస్ట్ ఇయర్స్ లో ఏవైతే ఉన్నాయో రిలేటెడ్ మిషన్స్ వాటి గురించి మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ విధంగా ఫస్ట్ ఫేజ్ 1 లో భాగంగా లాస్ట్ 5 years అంటే అన్ని అవసరం లేదండి, ఇవి తిప్పుకొడితే లేదంటే బాగా డెప్త్ గా వెళ్ళినా ఒక 50 నుంచి 100 టాపిక్స్ మాత్రమే ఉంటాయి. ఆ టాపిక్స్ మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకోసం అంటే రీసెంట్ గా చంద్రయాన్ పంపించారు కదా, లేదంటే నేషనల్ స్పేస్ డే సెలబ్రేట్ చేశారు కదా, చంద్రయాన్ 3 గురించి క్వశ్చన్ అడుగుతారంటే అది అడగకుండా చంద్రయాన్ 1 రిలేటెడ్ క్వశ్చన్ అడగొచ్చు. ఎప్పుడు పంపించారని అడగొచ్చు, లేదంటే ఏ వెహికల్ ద్వారా పంపించారని అడగొచ్చు, లేదా పర్పస్ ఏంటని అడగొచ్చు. కాబట్టి మనం ఏవైతే మాక్సిమం లాస్ట్ 5 years ఏవైతే న్యూస్ లో ఉన్నాయో మేజర్వి, అది కూడా గుర్తుపెట్టుకుంటే మేజర్ ఏది పడితే అది మళ్ళీ అన్ని చదివే ప్రయత్నం చేయకండి, టైం వేస్ట్ తప్ప ఏం ఉపయోగం ఉండదు. మేజర్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. అది ఫేజ్ 1 గా డిసైడ్ చేసుకోండి. ఆ తర్వాత మనకు ఫేజ్ 2 లో భాగంగా చూసుకుంటే లాస్ట్ 1 year లో ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో లాస్ట్ 1 year అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ లో జరుగుద్ది అనుకున్నాం, లేదంటే ఫిబ్రవరిలో జరుగుద్ది అనుకున్నాం. ఎప్పుడు జరిగినా మనకు లాస్ట్ 1 year అంటే జనవరి 2024 నుంచి ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో వీటి గురించి మనం చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది ఫేజ్ 2 గా మనం డివైడ్ చేసుకోవచ్చు. తర్వాత ఫేజ్ 3 గా చూసుకుంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. లాస్ట్ 4 months ఎగ్జామ్ ఎప్పుడు పెడితే అప్పటి నుంచి 4 months, డిసెంబర్ లో పెట్టారనుకోండి, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, ఈ 4 months అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామినర్ కి అవైలబుల్ గా రెడీగా ఉన్న సోర్సెస్ ఏవైనా కరెంట్ అఫైర్స్ ఉన్నాయంటే ఈ 4 months, లాస్ట్ 4 months ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జామినర్ అందుబాటులో ఉంటాయి. కాబట్టి దీని నుంచి చాలా ఎక్కువగా అట్ ద సేమ్ టైం ఇన్ డెప్త్ గా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ తయారు చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫేజ్ 3 మీద మనం చాలా ఎక్కువగా ఫోకస్ చేయాలి. అవి లాస్ట్ 4 months ఏవైతే న్యూస్ లో ఉన్నాయో వాటి గురించి చదివే ప్రయత్నం చేయండి. ఈ విధంగా 3 phases డివైడ్ చేసుకుని అందులో భాగంగా ఈ ఫేజ్ 3 లో ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉందో ఆ కరెంట్ అఫైర్స్ కి అట్లీస్ట్ 5 times రివిజన్ చేయాలండి. 3 to 5 times అట్లీస్ట్ రివిజన్ చేయాలి. ఎందుకోసం అంటే ఎగ్జామినర్ ఇన్ డెప్త్ గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎలా అంటే మరీ ఎలాంటి మైన్యూట్ థింగ్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి మనం అందులో ఉన్న ప్రతి న్యూస్ ని, ప్రతి టాపిక్ ని, దాని రిలేటెడ్ ఉన్న దాన్ని అనాలిసిస్ చేసుకొని మనం చదువుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉందో దాన్ని మీట్ అవుతాం. అలాగే ఫేజ్ 2 లో భాగంగా చూసుకుంటే మనం ఇక్కడ కూడా అన్ని కరెంట్ అఫైర్స్ చదవాలి. ఫేజ్ 2 లో ఉన్నవి అన్ని కరెంట్ అఫైర్స్ చదవాలి. జనవరి 2024 నుంచి తీసుకోండి, అన్ని చదవాలి. ఒక అట్లీస్ట్ 3 times రివిజన్ చేసే ప్రయత్నం చేయండి. ఇది ఓకే, మరీ ఇన్ డెప్త్ గా మరీ ఆ లోపలికి వెళ్ళి చదివేయకుండా కొన్ని మేజర్ కాన్సెప్ట్స్ లేదంటే దాని మీద అడగడానికి అవకాశం ఉన్న ఏవైతే అంశాలు ఉన్నాయో లేదంటే పాయింట్స్ ఉన్నాయో వాటిని మనం స్ట్రెస్ చేసుకుంటూ అట్లీస్ట్ 3 times రివిజన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది మనకి ఫేజ్ 2 లో ఉన్న కరెంట్ అఫైర్స్. ఇక్కడ అన్ని ఆల్ టాపిక్స్ ఇక్కడ కవర్ చేయాలి. ఆ తర్వాత ఏదైతే మనకి ఫేజ్ 1 లో ఉందో ఇందులో సెలెక్టెడ్ ఒక 50 నుంచి 100 టాపిక్స్ ఉంటాయి. వాటిని మనం ఒకటి ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 లో భాగంగా ఏవైతే ఫేజ్ 1 ఉన్నాయో వాటిని మనం చదువుతాం.
కాకపోతే ఒకసారి దాన్ని కూడా చూసుకుంటూ ఒకసారి దీన్ని కూడా ఒక 2 times ఒక 1 time ఒకసారి అన్నా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మిస్ చేసుకోకూడదు. మనం అందరం చాలా కాన్ఫిడెంట్ గా చంద్రయాన్ గురించో ఎక్స్పోసాట్ గురించో క్వశ్చన్ ఇస్తాడు అనుకుని వెళ్తాం. వాడు ఏం చేస్తాడు, చంద్రయాన్ 1 మీద ఇస్తాడు. అది మనకి తెలిసి తెలియనట్టు ఉంటుంది. ఆ స్టేట్మెంట్ కూడా ఓకే ఇది మనకు తెలుసు కదా తెలియదు కదా అనే కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతాం. అట్లీస్ట్ 1 or 2 times అని చదివారు అనుకోండి, మేజర్ ఏవైతే ఉన్నాయో చదివితే ఓవరాల్ కరెంట్ అఫైర్స్ మీద ఒక 50 క్వశ్చన్స్ ఇస్తే మీరు ఈజీగా 40+ కాన్ఫిడెంట్ గా అటెంప్ట్ చేస్తారు. ఒక 80 ఇచ్చారు అనుకోండి, 70+ కాన్ఫిడెంట్ గా అటెంప్ట్ చేస్తారు. ఏదైనా 80 to 90% కరెంట్ అఫైర్స్ అనేది మీరు ఈ టైప్ ఆఫ్ వేలో అప్రోచ్ అయినప్పుడు ఖచ్చితంగా మంచి మార్కులు మంచిగా అటెంప్ట్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఒకవేళ మీకు ఎవరికైనా ఆల్రెడీ మీ దగ్గర ఏదైనా సొంతంగా ప్లాన్ ఉంటే దాని ప్రకారం వెళ్ళండి, నో ఇష్యూస్. లేదు ఏ కరెంట్ అఫైర్స్ మీద మనం స్ట్రెస్ చేయాలి, దేని మీద మనం స్ట్రెస్ చేయకూడదు అని ఆలోచన ఉంటే ఈ ఫేజ్డ్ గా డివైడ్ చేసుకొని చదవండి. ఆ తర్వాత ఒకవేళ మీ దగ్గర సోర్సెస్ కూడా అందుబాటులో లేకపోతే మన కరెంట్ అఫైర్స్ మనం ఇప్పుడు ఏదైతే తయారు చేస్తామో ఈ 3 phases అనుసరించే మనం తయారు చేస్తాం. ఆల్రెడీ ఇప్పుడు phase 2 లో భాగంగా మన కరెంట్ అఫైర్స్ రన్ అవుతున్నాయి. ఆ phase 3 కి సంబంధించి ఆల్రెడీ మీకు ఫ్రీగా కొన్ని నేను కరెంట్ అఫైర్స్ టెలిగ్రామ్ లో పంపిస్తున్నాను. అది మీకు కంపైల్డ్, అలాగే దాంతోపాటు కొన్ని యాడెడ్ మెటీరియల్స్ మనం యాడ్ చేస్తాం. అది ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్ గా ఉంటుంది అనమాట. సో phase 3 అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా మీరు కరెంట్ అఫైర్స్ ని అనలైజ్ చేసుకుని లేదంటే డివైడ్ చేసుకుని చదివినప్పుడు డెఫినెట్ గా బాగుంటుంది. సో ఈ విధంగా వెళ్ళినప్పుడు కొంతవరకు మీకు హెల్ప్ఫుల్ గా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనా? సో దీనిలో భాగంగా ఈ రోజు క్లాస్ లో భాగంగా మనము ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ గా హెల్త్ రిలేటెడ్ ఏవైతే మార్చి 2024 న్యూస్ లో ఉన్నాయో వాటి గురించి చదివే ప్రయత్నం అయితే చేద్దాం. అందులో భాగంగా మొట్టమొదటి స్పీసీస్ ఇన్ ద న్యూస్ లో భాగంగా మొట్టమొదటి టాపిక్ వచ్చేసరికి గోల్డెన్ లాంగర్ అనేది మనకి న్యూస్ లో ఉంది. ఈ గోల్డెన్ లాంగర్ అంటే ఏంటి, దీని రిలేటెడ్ ఏంటి, దీని ప్రొటెక్షన్ స్టేటస్ ఏంటి, ఇది ఎక్కడ ఉంటుంది అనే విషయాలు మనం చదివే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా అకార్డింగ్ టు ద రీసెంట్ సర్వే, రీసెంట్ గా ఒక గోల్డెన్ లాంగర్స్ కి సంబంధించి సర్వే కండక్ట్ చేశారు ఇండియాలో. దానిలో 7,000+ గోల్డెన్ లాంగర్స్ ఇండియాలో ఉన్నట్టు ఆ సర్వే అనేది రిపోర్ట్ ఇవ్వడం అయితే జరిగింది. అందువల్ల ఈ గోల్డెన్ లాంగర్స్ అనేవి మనకి న్యూస్ లో కనిపిస్తున్నాయి. అయితే ఇట్ ఈస్ లిమిటెడ్ టు ద అస్సాం, ఇండియా అండ్ నైబరింగ్ భూటాన్ వేర్ దే లివ్డ్ ఇయర్ అరౌండ్. ఇవి ప్రధానంగా ఈ గోల్డెన్ లాంగర్స్ అస్సాం లో ఉంటాయి. దాంతో పాటుగా అస్సాం నియర్ బై ఏదైతే భూటాన్ ఉందో ఆ భూటాన్ ఆ ఏరియాస్ లో కూడా ఈ గోల్డెన్ లాంగర్స్ అనేవి కనిపించే పరిస్థితుంది. కాకపోతే ప్రధానంగా ఈ అస్సాంలో ఎక్కువగా ఈ గోల్డెన్ లాంగర్స్ అనేవి మనకు కనిపిస్తుంది. దట్ ద ఏరియా దే రిస్ట్రిక్టెడ్ టు ద రీజన్ సరౌండెడ్ బై 4 geographical regions. అంటే ఇప్పుడు మనం అస్సాం తీసుకుంటే ఏవైతే ఈ భూటాన్ ఇక్కడ ఉంటుంది, ఈ భూటాను అలాగే దాంతో పాటుగా మనకి బ్రహ్మపుత్ర రివర్ ఈ రీజన్ ఇది ఏదైతే ఉంది బార్డర్, ఈ బార్డర్ లో మాత్రమే ఈ రీజియన్ లో మాత్రమే ఈ గోల్డెన్ లాంగర్స్ అనేవి నివసిస్తాయి. ఇది హిమాలయస్ కదా, ఈ హిమాలయస్ దగ్గర ఇక్కడ భూటాన్ ఉంటుంది, అస్సాం ఇక్కడ ఉంటుంది. ఈ ఏరియాలో ఇటు బ్రహ్మపుత్ర ఒక బార్డర్ గా పెట్టుకొని ఆ మధ్యలో ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియాలో మాత్రమే ప్రధానంగా నివసించే పరిస్థితి అయితే ఉంది. అందులో భాగంగా మనకి భూటాన్ నార్త్ లో ఉంటుంది, మానస్ రివర్ ఈస్ట్ లో ఉంటుంది, సంకోస్ రివర్ వెస్ట్ లో ఉంటుంది, బ్రహ్మపుత్ర సౌత్ లో ఉంటుంది. సో ఈ రీజియన్ బేస్ చేసుకుని ఇటు సౌత్ మోస్ట్ లో చూసుకుంటే బ్రహ్మపుత్ర రివర్ అనేది దీనికి ఫైనల్ ఎండ్ స్టేజ్ లా కనిపిస్తుంది. ఆ పైన ఉన్న ఏరియా అంతట్లో అంటే హిమాలయాస్ నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఈ బ్రహ్మపుత్ర రివర్ ఇలా బంగ్లాదేశ్ లో కలిసి అక్కడ ఏదైతే అస్సాం ఉందో ఈ ఏరియా దగ్గర మనకి కంప్లీట్ గా ఈ గోల్డెన్ లాంగర్స్ అనేవి నివసించడం అయితే జరుగుతుంది అనమాట. అయితే దీనిలో భాగంగా దే ఆక్యుపై మాయిస్ట్ గ్రీన్ అండ్ ట్రోపికల్ డిసిడ్యూస్ ఫారెస్ట్స్ యాజ్ వెల్ యాజ్ సమ్ రివైరియన్ ఏరియాస్ అండ్ సవర్నాస్ ఇన్ ద అస్సాం అండ్ భూటాన్. ప్రధానంగా ఇవి ఏ ఏరియాలో నివసిస్తాయంటే మాయిస్ట్ ఎవర్ గ్రీన్ ఏరియాస్ లో ఆ ప్రాంతాల్లో, అలాగే ట్రోపికల్ డిసిడియస్ ఫారెస్ట్స్ లో, దాంతో పాటుగా కొన్ని నదీ పరివాహ ప్రాంతాల్లో కూడా సవర్ణ భూముల్లో కూడా ఈ గోల్డెన్ లాంగర్స్ అనేవి నివసించడం అయితే జరుగుతుంది. ప్రధానంగా ఇండియా అండ్ భూటాన్ లో ఉంటాయి. ఇండియాలో అస్సాంలో ఎక్కువగా ఈ గోల్డెన్ లాంగర్స్ అనేవి కనిపించే పరిస్థితి అయితే ఉంది. అయితే దీని యొక్క ఐయుసిఎన్ స్టేటస్ చూసుకుంటే ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. అలాగే దాంతో పాటు అపెండెక్స్ ఏదైతే సైట్స్ కన్వెన్షన్ ఉందో సైట్స్ కన్వెన్షన్ లో అపెండిక్స్ 1 లో దీన్ని యాడ్ చేయడం జరిగింది. అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం షెడ్యూల్ 1 లో ఉంది. సో ఈ రెండు ఏదైతే సైట్స్ ఉందో అలాగే దాంతో పాటుగా ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉందో ఈ రెండిట్లో మేజర్ ప్రొటెక్షన్ దాంట్లో పెట్టడం అయితే జరిగింది. మేజర్ ప్రొటెక్షన్ దాంట్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఏదో ఐయుసిఎన్ ఉందో ఇది లెస్, అంటే మన క్రిటికల్ ఎండేంజర్డ్ ఎక్స్టెన్షన్ అనేది పైన ఉంటాయి. దాని తర్వాత కొంతవరకు చూసుకుంటే ఇది కొంతవరకు ఎండేంజర్డ్ కేటగిరీలో, అంటే పర్లేదు ఇవి రీజనబుల్ గానే ఉన్నాయి, బట్ త్వరలోనే అంతరించిపోవడానికి అవకాశం ఉండే కేటగిరీలో వీటిని గుర్తించడం అయితే జరిగింది. ప్రస్తుతానికి వీటి పాపులేషన్ వచ్చేసరికి 7,000+ ఉండడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది గోల్డెన్ లాంగర్ కి సంబంధించింది. ఈ విధంగా జాగ్రఫిక్ కండిషన్, దాని నివాస స్థలము ఎక్కడ ఉంటాయి, దాని ప్రొటెక్షన్ స్టేటస్ ఏంటో చూసుకుంటే మాక్సిమం సరిపోతుంది అన్నమాట మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది గోల్డెన్ లాంగర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత కశ్మీరీ స్టాగ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ కశ్మీరీ స్టాగ్ వచ్చేసరికి దీన్ని హంగుల్ అని కూడా పిలుస్తారు. సబ్ స్పీసీస్ ఆఫ్ ద సెంట్రల్ ఏషియన్ రెడ్ డీర్.
సెంట్రల్ ఏషియాలో నివసించే రెడ్ డీర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెడ్ డీర్స్ కి సంబంధించిన ఒక ఉపజాతిగా ఈ కాశ్మీరీ స్టాగ్ అనేది మనకు కనిపించడం అయితే జరుగుతుంది. ఇట్ ఈస్ ఎండమిక్ టు ద కాశ్మీర్ అండ్ సరౌండింగ్ ఏరియాస్. ఎస్పెషల్లీ ఈ కాశ్మీరీ స్టాగ్ ఏదైతే ఉందో ఇది ప్రధానంగా మనకి కాశ్మీరు అలాగే దాంతో పాటుగా ఏరియాస్ ఏవైతే లడక్ ఈ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రీజియన్స్ లో ప్రధానంగా కనిపించే పరిస్థితుంది. కాకపోతే ఈ పర్టికులర్ స్పీస్ లేదంటే ఈ యానిమల్ వచ్చరికి ఎండమిక్ టు ద కాశ్మీర్ గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఆ ప్రాంతంలో మాత్రమే ఇది నివసించే అవకాశం అయితే ఉంది. సో ఫౌండ్ ఇన్ డెన్స్ రివేరియన్ ఫారెస్ట్ ఇన్ ద హై వ్యాలీస్ అండ్ మౌంటైన్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ నార్దర్న్ హిల్ హిమాచల్ ప్రదేశ్. సో ఆ ఏదైతే హిమాచల్ ప్రదేశ్ కి నార్త్ ఏరియా జమ్మూ అండ్ కాశ్మీర్ అలాగే ఆ హై వ్యాలీస్ ఏవైతే ఫారెస్ట్ ఏరియాస్ ఆ రివేరియన్ ఫారెస్ట్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాలో ఈ కాశ్మీరీ స్టాగ్ హంగుల్ అనేది నివసించడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్ కాశ్మీర్ ఇట్ ఈస్ ఫౌండ్ ప్రైమరీ ఇన్ ద దాచిగామ్ నేషనల్ పార్క్ లో. ఇది ప్రధానంగా ఇది మనకి నేషనల్ పార్క్ లేదంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి కూడా మనకి ఇక్కడ కవర్ అయిపోతుంది. ఇప్పుడు దాచిగామ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? మనకి కాశ్మీర్ లో ప్రధానంగా కనిపించే పరిస్థితుంది. ఆ ఏరియా ఏదైతే రీజన్ ఉందో అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ రీజియన్ లో కనిపిస్తుంది. సో ఇన్ కాశ్మీర్ ఇట్ ఈస్ ఫౌండ్ ప్రైమరీ ఇన్ ద దాచిగామ్ నేషనల్ పార్క్ అండ్ త్రాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ వేర్ ఇట్ రిసీవ్స్ ద ప్రొటెక్షన్. ఎస్పెషల్లీ ఈ కాశ్మీర్ స్టాగ్స్ ఏవైతే ఉన్నాయి వీటికి ప్రొటెక్షన్ కల్పించడానికి ఒక ప్రత్యేకంగా ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మనకి ట్రాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని కనిపిస్తుంది. ఇది మనకి దాచిగామ్ నేషనల్ పార్క్ ఆ సరౌండింగ్ ఏరియాలో ఈ పర్టికులర్ కాశ్మీర్ స్టాగ్ అనేది కనిపించే పరిస్థితి అయితే ఉంది. అలాగే స్మాల్ పాపులేషన్ హ్యాస్ ఆల్సో బీన్ విట్నెస్డ్ ఇన్ వావర్ అరు వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ ద సౌత్ కాశ్మీర్. వావరా అరు వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఒకటి ఉంది, వావరా అరు. ఇది కూడా అందులో కూడా ఈ పర్టికులర్ ఏవైతే కాశ్మీరీ స్టాగ్స్ ఉన్నాయో కొంతవరకు కనిపిస్తాయి. కాబట్టి ప్రధానంగా మనకి ట్రాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ప్రధానంగా ఈ కాశ్మీరీ స్టాగ్స్ కనిపించే పరిస్థితి అయితే ఉందన్నమాట. దీని ఐయుసిఎన్ స్టేటస్ వచ్చేసరికి క్రిటికల్లీ ఎండేంజర్డ్ అండ్ హైలీ ఇవి అంతరించిపోవడానికి వెరీ నియర్ బై టైంలో వీటిని అంతరించిపోవడానికి అవకాశం ఉంది అనే విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సైట్స్ లో అపెండిక్స్ 1 లో దీన్ని పెట్టారు, తర్వాత WPAలో మనకి షెడ్యూల్ 1 లో పెట్టడం జరిగింది. అంటే ఈ మూడు కూడా హై లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ అంటే ఈ పర్టికులర్ స్పీస్ వచ్చేసరికి వెరీ నియర్ అంతరించిపోవడానికి అవకాశం ఉంది అనే విషయం మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఈ కాశ్మీరీ స్టాగ్ ని ఈ హంగుల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ప్రత్యేకమైన ప్రొటెక్షన్ మెజర్స్ అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది బేసికల్ గా కాశ్మీరీ స్టాగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత నెక్స్ట్ ఇంకొక టాపిక్ లేదంటే ఇంకొక స్పీస్ వచ్చేసరికి న్యూస్ లో ఉంది రైట్ వేల్స్ అంటారు. అంటే ఇవి తిమింగలాల జాతికి సంబంధించినవి. ఇవి ఏంటి, దీని స్పెషాలిటీస్ ఏంటో చూద్దాం. రైట్ వేల్స్ ఆర్ లార్జ్ బలీన్ వేల్స్ దట్ బిలాంగ్ టు ద జెనస్ ఇబలానియా. ఇబలానియా అనే జెనస్ కి అంటే ఆ వర్గానికి ఆ జాతికి సంబంధించినవి. అలాంగ్ విత్ దీనిలో మనకి రైట్ వేల్స్, సదరన్ రైట్ వేల్స్ అని, నార్త్ అట్లాంటిక్ రైట్ వేల్స్ అని, నార్త్ పసిఫిక్ రైట్ వేల్స్ అని ఉంటాయి. అందులో సదరన్ రైట్ వేల్స్ వచ్చేసరికి లీస్ట్ కన్సర్న్ లో ఉంటే, నార్త్ అట్లాంటిక్ రైట్ వేల్స్ వచ్చేసరికి క్రిటికల్లీ ఎండేంజర్డ్ లో ఉన్నాయి, నార్త్ పసిఫిక్ రైట్ వేల్స్ వచ్చేసరికి ఎండేంజర్డ్ లో ఉన్నాయి. సో ఈ నార్త్ అట్లాంటిక్ రైట్ వేల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో హై లెవెల్ ఆఫ్ ముప్పుని థ్రెట్ని ఎదుర్కొంటున్న వాటిగా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనిలో భాగంగా రైట్ వేల్ ఏదైతే మొత్తం ఇవన్నీ కలిపి మనకి రైట్ వేల్స్ భాగంగా చెప్పుకుంటాం. సో ఈ రైట్ వేల్ ఈజ్ ఎనీ ఆఫ్ 4 స్పీసెస్ టు బాడీడ్ వ్యాలీస్ బాడీడ్ వేల్స్ హ్యావింగ్ ఎనార్మస్ హెడ్ మెజరింగ్ 1/4 to 1/3 ఆఫ్ ది టోటల్ బాడీ లెంత్. ఇప్పుడు ఈ తిమింగలం ఉందనుకోండి, ఈ తిమింగలంలో 1/4 ఆల్మోస్ట్ ఆ పర్టికులర్ తిమింగలంకి సంబంధించిన ఏదైతే తల ఉందో ఆ తలే ఆక్యుపై చేయడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. దీనికి ఏంటంటే ఫిజికల్ మెజర్మెంట్స్ భాగంగా చూసుకుంటే. సో వైల్ దే డిఫర్ జెనెటికల్లీ అండ్ కన్జర్వేషన్ స్టేటస్ దే డూ నాట్ డిఫర్ సిగ్నిఫికెంట్లీ దేర్ ఎక్స్టర్నల్ ఎపీరియన్స్. సో ఇవి జెనెటికల్ గా కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నప్పుడు కూడా అవి బయటకి ఎక్స్టర్నల్ ఎపీరియన్స్ లో అవి పెద్దగా డిఫరెన్స్ ఏం కనిపించకపోవడం అయితే కనిపిస్తుంది అనమాట ఈ రైట్ వేల్స్ లో భాగంగా. దీస్ వేల్స్ వర్ హంటెడ్ ఫర్ దేర్ ఆయిల్ అండ్ దేర్ స్ట్రాంగ్ ఎలాస్టిక్ బాలిన్. బాలిన్ అంటే దాని పైన ఉన్న ఒక రకమైన చర్మం లాంటిది అనమాట. సో ఆ స్ట్రాంగ్ బాలిస్టిక్ ఆ ఎలాస్టిక్ బాలిన్ ఏదైతే ఉందో దానికి అలాగే దాని ఆయిల్ ఏదైతే దాని మాంసోత్పత్తుల నుంచి ఆయిల్ తయారవుతుందో వాటిని ప్రధానంగా సంపాదించడం కోసం, సేకరించడం కోసం ఈ రైట్ వేల్స్ ని వేటాడడం అయితే జరుగుతుంది. అయితే ఇవి ఎందుకోసం అంటే ఎస్పెషల్లీ ఇవి ఎకనామికల్ గా చాలా వాల్యూడ్ ప్రొడక్ట్స్. అలాగే దాంతో పాటుగా మెడిసినల్ గా వీటికి పర్టికులర్ రైట్ వేల్స్ సంబంధించి దాంతో పాటు కొన్ని రకాల ఉత్పత్తులు తయారు చేయడానికి ఈ పర్టికులర్ ప్రొడక్ట్స్ అయితే ఉపయోగించే పరిస్థితి అయితే ఉందన్నమాట. అలాగే వెన్ ఫీడింగ్ దీస్ వేల్స్ స్విమ్ స్లోలీ అండ్ యూజ్ బలిన్ టు ఈట్ స్కూల్ ఆఫ్ స్మాల్ శ్రింప్ లైక్ క్రస్టేసియన్స్ కాల్డ్ జూ ప్లాంక్టన్స్. ఈ ప్రధానంగా ఈ జూ ప్లాంక్టన్స్ ఏవైతే అంటే సముద్రంలో కానీ నీటిలో కానీ నివసించే జంతుజాలం అనమాట. సో ఆ జంతుజాలాన్ని ప్రధానంగా తింటూ బ్రతుకుతుంది. ఎప్పుడైతే ఇది వేటాడుతుందో లేదా తినే సమయం ఉంటుందో ఆ టైంలో చాలా స్లోగా స్విమ్ చేయడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే దాంతో పాటుగా దే హ్యావ్ బీన్ హంటెడ్ ఫర్ ద నియర్ ఎక్స్టెన్షన్ బట్ హంటింగ్ వాజ్ బ్యాన్డ్ ఇన్ 1935
అండ్ ద వేలింగ్ ఇండస్ట్రీ నో లాంగర్ థ్రెట్ టు ది స్పీసెస్. అయితే ఈ పర్టికులర్ ఏవైతే రైట్ వేల్స్ ఉన్నాయో ఇవి అంతరించిపోతాయనే ఉద్దేశంతో 1935లోనే వేటిని లేదంటే వీటిని నిషేధించడం అయితే జరిగింది. సో దానిలో భాగంగా ఈ పర్టికులర్ ఏదైతే ఇండస్ట్రీ ఉందో ఆ ఇండస్ట్రీ వలన వీటికి థ్రెట్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇల్లీగల్ వేలో వీటిని సరఫరా చేయడం, పంపించడం అయితే జరుగుతుంది అనమాట. ఇది రైట్ వేల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆ వేల్స్ లో అంటే ఇది పెద్ద రకంగా తిమింగలంగా మనం చెప్పుకోవచ్చు. దానిలో భాగంగా మనకి డాల్ఫిన్స్ అనేవి కూడా ఒక న్యూస్ లో ఉంది. అందులో మేజర్ది గంగాటిక్ డాల్ఫిన్. ఇది మన ఇండియాకి సంబంధించిన ఆక్వాటిక్ యానిమల్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ గంగాటిక్ డాల్ఫిన్ కూడా మనకి న్యూస్ లో ఉంది. ఇది ఏంటి అంటే దీనికి సంబంధించిన విషయం ఏంటంటే దీన్ని పాపులర్లీ నోన్ యాజ్ సుసు ఆఫ్ రివర్స్ అని కూడా దీన్ని పిలుస్తారు. జనరల్ గా ఈ సుసు టర్మ్ దేనింటే ఆ సౌండ్, ఇవి ఆ బ్రీతింగ్ చేసేటప్పుడు ఏదైతే శ్వాస తీసుకుంటే ఆ శ్వాస తీసుకునే టైంలో ఒక రకమైన సౌండ్ చేస్తాయి అనమాట. ఆ సౌండ్ ని మనం సుసూస్ గా చెప్పుకోవచ్చు. సో దానిలో భాగంగా ఈ గంగాటిక్ డాల్ఫిన్ ని సుసు ఆఫ్ రివర్స్ గా చెప్పే పరిస్థితి కూడా ఉందన్నమాట. అయితే ఓన్లీ లివ్ ఇన్ ఫ్రెష్ వాటర్స్ అండ్ ఆర్ ఎసెన్షియల్లీ బ్లైండ్. ఈ పర్టికులర్ ఏవైతే గంగాటిక్ డాల్ఫిన్స్ ఉన్నాయి ఫ్రెష్ వాటర్ లో మాత్రమే నివసిస్తాయి. అలాగే దాంతో పాటుగా ఇవి బ్లైండ్ అనమాట. ఇవి కంటి చూపు ఉండదు. ఇవి ఆ వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ ప్రయాణించే మార్గం ఏదైతే ఉంటుందో దాన్ని ఇవి చూడలేవు. సో దే ఆర్ రిలయబుల్ ఆన్ ద ఇండికేటర్ ఆఫ్ ద హెల్త్ ఆఫ్ ద ఎంటైర్ రివర్ ఎకో సిస్టమ్. ఈ పర్టికులర్ ఏదైతే స్పీస్ ఉందో, ఈ డాల్ఫిన్ ఉందో, గంగాటిక్ డాల్ఫిన్ ఉందో, ఇవి అంతరించిపోయింది అనుకోండి, కంప్లీట్ అక్కడ ఏదైతే హెల్త్ ఆఫ్ ది రివర్ సిస్టమ్ ఉందో లేదంటే ఆ రివర్ లో పొల్యూషన్ ఉందో ఆ పొల్యూషన్ ఇంక్రీజ్ అయిపోయింది అన్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఇది ఆ ఇండికేటర్ గా కూడా ఉపయోగపడే పరిస్థితి ఉంది. అయితే బ్లైండ్ అని చెప్పుకున్నాం కదా, ఈ బ్లైండ్ లో భాగంగా ఇది ఏ విధంగా వెళ్తుందంటే ఎకో లొకేషన్ అనే ఒక టెక్నాలజీ, అంటే ఎకో లొకేషన్ అనే ఒక ప్రాసెస్, అంటే సౌండ్ చేసుకుంటూ ఆ సౌండ్ ద్వారా వచ్చే రిఫ్లెక్షన్స్ బేస్ చేసుకుని ప్రయాణించడం కనిపిస్తుంది. ఇప్పుడు మన గబ్బిలం అని ఉంటుంది, ఆ గబ్బిలం కూడా ఇలా ఎకో లొకేషన్ ఉపయోగించుకుని ప్రయాణిస్తుంది. అంటే ఇవి ఒక రకమైన సౌండ్ ని ఉత్పత్తి చేస్తాయి. ఆ సౌండ్ ఎదురుగా వెళ్ళి ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఇది ఇక్కడ నుంచి సౌండ్ ఉత్పత్తి చేస్తుంది, అక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆ ఆబ్జెక్ట్ ని టచ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వస్తుంది. సో ఆ విధంగా ఓకే ఇక్కడ ఏం ఆబ్జెక్ట్స్ లేవు, ఇక్కడ ఏదో ఉంది అనే ఆ ఉద్దేశంతో ప్రయాణించడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఒక ఆక్వాటిక్ యానిమల్, నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ గా మనం ఇది చెప్పుకోవచ్చు. ఈ ప్రధానంగా ఎక్కడ మనకు కనిపిస్తాయి అంటే గంగా, బ్రహ్మపుత్ర, మేఘనా రివర్స్ లో ప్రధానంగా కనిపిస్తాయి. అలాగే కర్ణాపూలి, సంగూ రివర్స్, నేపాల్ లో ఉన్న కర్ణాపూలి, సంగూ రివర్స్ లో కూడా కనిపిస్తాయి. ఓవరాల్ గా మనకి గంగాటిక్ డాల్ఫిన్స్ వచ్చేసరికి నేపాల్, ఇండియా, బంగ్లాదేశ్ ఈ మూడు దగ్గరలో కూడా, ఈ మూడు దేశాల్లో కూడా కనిపిస్తాయి. గంగా, బ్రహ్మపుత్ర, మేఘనా, కర్నౌలి, సంగూ రివర్ ఈ 5 రివర్స్ లో కూడా ఈ గంగాటిక్ డాల్ఫిన్స్ అనేవి కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇన్ ఇండియా ఇట్ కవర్ 7 స్టేట్స్, ప్రధానంగా 7 స్టేట్స్, ఎస్పెషల్లీ ఆ గంగా రివర్, బ్రహ్మపుత్ర రివర్ ఏవైతే ప్రవహించే స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్స్ లో ప్రధానంగా గంగాటిక్ డాల్ఫిన్స్ అనేవి ఉంటాయి. అందులో అస్సాము, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఈ స్టేట్స్ లో ఈ గంగాటిక్ డాల్ఫిన్స్ అనేవి ప్రధానంగా మనకు కనిపిస్తాయి. ఇట్ ప్రిఫర్స్ టు డీప్ వాటర్స్ ఇన్ అరౌండ్ కన్ఫ్లుయెన్స్. ఎస్పెషల్లీ ఆ ఏవైతే మనకి నదులు, ఇదొక నది వస్తుంది, ఇదొక నది వస్తుంది, ఆ నదులు కలిపిన ఏదైతే కన్ఫ్లుయెన్స్, ఆ సంగం ప్రదేశం ఉందో ఆ ఏరియాలో ఉండడానికి ప్రధానంగా ఆసక్తి చూపిస్తాయి. అలాగే దాంతో పాటుకి ఇవి అక్కడ నివసించాలంటే లోతు ఎక్కువ ఉండాలి, డెప్త్ స్పేసెస్ లో లేదంటే డీప్ వాటర్స్ లో నివసించడానికి అయితే ప్రయత్నం చేస్తాయి. సో ఆ విధంగా ఈ గంగాటిక్ డాల్ఫిన్స్ అనేవి ఎస్పెషల్లీ డీప్ వాటర్స్, ఫ్రెష్ వాటర్స్, అందులో రివర్స్ లో ఎక్కడైతే డీప్ ప్లేసెస్ ఉంటాయి ఆ ఏరియాస్ ఈ గంగాటిక్ డాల్ఫిన్స్ నివసిస్తుంటాయి. సో మేజర్ థ్రెట్స్ ఈ డాల్ఫిన్స్ కి ఏదైతే గంగాటిక్ డాల్ఫిన్ ఉందో దీనికి ఉన్న మేజర్ థ్రెట్స్ వచ్చేసరికి ఓవర్ ఫిషింగ్. అంటే ఇప్పుడు చేపలు పట్టడానికి వెళ్తారు, ఆ టైంలో ఈ గంగాటిక్ డాల్ఫిన్ ఎవరు పట్టాలనుకోరు. కాకపోతే ఆ చేపలు పట్టేటప్పుడు ఏమవుద్ది, ఆటోమేటిక్ గా వలలో ఇవి చిన్న చిన్న ఉంటాయి, ఆ చిన్న చిన్న స్పీసెస్ అంటే పెద్దగానే ఉంటాయి, చిన్న చిన్న స్పీసెస్ ఏవైతే పిల్ల జాతులకు సంబంధించిన అవి అందులో చిక్కుకొని అవి చనిపోయే పరిస్థితి ఉంటుంది. అలాగా హెబిటేట్ అనేది డిస్ట్రక్ట్ అవడం, పొల్యూషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడం ద్వారా హెబిటేట్ డిస్ట్రక్ట్ చేయడం, ఇలాంటి ప్రయత్నాలు. అంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆ రివర్ మీద ఆ ఏవైతే మన బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేస్తారో ఇలాంటి వాటి వలన ఈ గంగాటిక్ డాల్ఫిన్స్ అనే థ్రెట్స్ అయితే ఎదుర్కోవడం జరుగుతుంది. సో గంగాటిక్ డాల్ఫిన్స్ ఆర్ వన్ ఆఫ్ ద అమంగ్ ద 21 స్పీసెస్ ఐడెంటిఫైడ్ అండర్ ద సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. మనకి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో భాగంగా డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హెబిటేట్ అన్నట్టు 21 స్పీసెస్ ని ఐడెంటిఫై చేశారు. ఆ ఐడెంటిఫై చేసిన 21 స్పీసెస్ లో ఈ గంగాటిక్ డాల్ఫిన్ అనేది ఒకటి. సో దీని ద్వారా వీటికి హై లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇస్తూ ఈ గంగాటిక్ డాల్ఫిన్స్ ని ప్రొటెక్ట్ చేయడం కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు. అయితే దీనిలో భాగంగా దీనికి ప్రొటెక్షన్ స్టేటస్ ఏ విధంగా ఉంది, దీనికి ఇండియన్ గవర్నమెంట్ ఎటువంటి మెజర్స్ తీసుకొచ్చిందంటే 2009 లో నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ గా దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే దాంతో పాటుగా ఐయుసిఎన్ కేటగిరీలో భాగంగా చూసుకుంటే ఎండేంజర్డ్ లో ఉంది. షెడ్యూల్ 1 ఆఫ్ WPA లో మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో షెడ్యూల్ 1 లో పెట్టారు, అపెండెక్స్ 1 సైట్స్ లో పెట్టడం జరిగింది. మనం ఏదైతే స్టార్టింగ్ లో చెప్పుకున్నామో ఇది మన గోల్డెన్ లాంగర్, ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రొటెక్షన్ స్టేటస్ కలిగి ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు.
సో ఈ విధంగా ఈ గంగా టిప్ డాల్ఫిన్స్ కి ప్రొటెక్షన్ స్టేటస్ అయితే ఉంది. సో ద గంగాటిక్ dolphins are endemic to the Indian subcontinent and has fairly extensive distribution range. ఎస్పెషల్లీ ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే మనకి ఇదంతా ఏదైతే పాకిస్తాన్, అలాగే దాంతో పాటుకి నేపాల్, భూటాన్, దాంతో పాటు మనకి బంగ్లాదేశ్ ఈ రీజియన్స్ ఉన్నాయి కదా, ఇదంతా ఇండియన్ సబ్ కాంటినెంట్ గా చెప్పుకుంటారు. ఆ ఏరియాలో ఇవి ఎండమిక్ గా ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ మూడు దేశాల్లో, ఎస్పెషల్లీ మనకి నేపాల్, ఇండియా, బంగ్లాదేశ్ ప్రధానంగా కనిపించే పరిస్థితి కూడా ఉంది. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద గంగా బ్రహ్మపుత్ర ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయి ఇక్కడ కనిపిస్తాయి. అలాగే దాంతో పాటుగా కొన్ని కర్నాలి రిజర్వ్, అలాగే సప్తకోశి రివర్ ఈ ఏరియాలో కూడా ఇవి కొంతవరకు కనిపించే పరిస్థితి కూడా ఉందన్నమాట. సో ఇట్ ఈస్ బ్లైండ్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రధానంగా ఎకో లొకేషన్ ప్రాసెస్ ఉపయోగించి ఈ పర్టికులర్ స్పీసెస్ ఆ పర్టికులర్ ఆహారాన్ని సేకరించడం కానీ, లేదా వాటర్ లో ముందుకు వెళ్ళడానికి కానీ, ఆ మార్గంలో ప్రయాణించడానికి కానీ ఎకో లొకేషన్ అనే ప్రాసెస్ ఉపయోగించుకొని వెళ్తాయి. సింపుల్ గా ఎకో లొకేషన్ అంటే ఆ బయో ఏవైతే స్పీసెస్ ఉన్నాయో వాళ్ళు రిలీజ్ చేసే ఆ ధ్వనిని బేస్ చేసుకొని ఆ రిఫ్లెక్షన్స్ బేస్ చేసుకుని వెళ్ళడం అయితే మనము అబ్జర్వ్ చేయొచ్చు. అయితే బీయింగ్ ఏ మమ్మల్ ద గంగాటిక్ డాల్ఫిన్, ఇది మమ్మల్. సో ఇది గంగాటిక్ డాల్ఫిన్ అనేది ఎక్కువ కాలం ఎక్కువ టైము నీటిలో అలాగే ఉండలేదు. ఎట్ ద సేమ్ టైం ఆ నీటిలో ఉన్న ఆక్సిజన్ ఉపయోగించుకొని బ్రీతింగ్ చేయలేదు. అందుకోసం ఇది ఏం చేస్తుంది, ప్రతి 30 నుంచి 120 సెకండ్లకు ఒకసారి పైకి వస్తుంది అనమాట. నీటి పైకి వచ్చి గాలి పీల్చుకొని మళ్ళీ వెళ్తుంది. అలా గాలి పీల్చుకున్నప్పుడు టైప్ ఆఫ్ సౌండ్ చేస్తాయి అనమాట. ఆ టైప్ ని మనం సుసుగా చెప్పుకుంటాం. సో అందుకోసం వీటిని సుసు ఆఫ్ ద రివర్స్ గా కూడా చెప్పడం కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అయితే దీనిలో భాగంగా ఎలాంటివి ఏదైతే ఫ్రెష్ వాటర్ డాల్ఫిన్స్ ఉన్నాయో ఆ డాల్ఫిన్ స్పీసెస్ మనకు వరల్డ్ మొత్తం మీద 4 రకాలు ఉన్నాయి అనమాట. అందులో ఒకటి బైజీ అనే యాంగ్జే రివర్, చైనాలో ఉన్న యాంగ్జే రివర్ లో మనకి బైజీ అనేది కనిపిస్తుంది. అలాగే బోటో అని అమెజాన్ రివర్ లో కనిపిస్తుంది. అలాగే బొలాన్ అనేది ఇండస్ రివర్ లో, పాకిస్తాన్ దగ్గర ఉన్న ఇండస్ రివర్ లో కనిపిస్తాయి. సో ఈ విధంగా మనకి ఏంటంటే బైజీ, బోటో, బొలాన్ ఇవన్నీ కూడా ఈ గంగాటిక్ డాల్ఫిన్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన అవన్నీ కూడా ఒక వర్గానికి చెందిన, ఒక జాతికి చెందిన స్పీసెస్ అనమాట. రేపు పొద్దున ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే రీసెంట్ గా మనం బైజీ, బొలాన్, బోటో అనే న్యూస్ లో చూసాము. అవి రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పీసెస్ అంటాడు, లేదంటే రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటాడు. అక్కడ డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇస్తాడు. కాబట్టి బైజీ, బోటో, బొలాన్ ఇవన్నీ కూడా టైప్ ఆఫ్ డాల్ఫిన్స్. ఇందులో భాగంగానే మన గంగాటిక్ డాల్ఫిన్ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా ఫ్రెష్ వాటర్ రివర్ డాల్ఫిన్స్ అనమాట. సో ఓవరాల్ గా ఇవి 4 స్పీసెస్ అనేవి వరల్డ్ మొత్తం మీద కనిపించడం అయితే జరుగుతుంది. ఇది బేసికల్ గా గంగాటిక్ డాల్ఫిన్ కి సంబంధించింది. సో దీని గురించి జాగ్రత్త చూసుకోండి. ఇది మనకి నేషనల్ ఆక్వాటిక్ యానిమల్. దాంతో పాటుగా దీని ప్రొటెక్షన్ కోసం హై లెవెల్ ఆఫ్ మెజర్స్ కూడా ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇది న్యూస్ లో ఉండడం అయితే జరిగింది. ఓకేనా. తర్వాత ఇంకోటి వచ్చేసరికి